నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతానికి త్వరలో ఒక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీ 24 ఎన్నికలలో 21 స్థానాల్లో పోటీ చేసింది. 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. మరి పవన్ కళ్యాణ్ గారు 2029 నాటికి జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 60 నియోజకవర్గాల్లో సర్వే చేయించి 50 నియోజకవర్గాలు జనసేన పార్టీకి చాలా బలంగా ఉన్నట్టుగా కూడా ఆ సర్వేలో వచ్చిన రిపోర్టుని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే దిశగా అడుగులు వేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ నెలలో ఆంధ్ర రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. అంటే రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి పర్యటనకి షెడ్యూల్ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ నుండి అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఎక్కడైతే జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో బలం ఉందో ఆ నియోజకవర్గాల వైపే సెప్టెంబర్ నుండి పర్యటన, తొలి విడత పర్యటన చేయాలని, మరి ఆ పర్యటనలో ఆ నియోజకవర్గాల్లో జనసేనకు వచ్చిన సర్వే రిపోర్టు చాలా బలంగా జనసేనకి చాలా అండగా ఉండే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల వైపే ముందు ఫోకస్ పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యంగా కనిపిస్తుంది అంటున్నారు. మరి ఇప్పటివరకు 2014లో కానీ 2019లో కానీ మరి పార్టీ కోసం, పార్టీని స్ట్రెంథన్ చేసే విషయంలో పెద్దగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు కానీ లేకపోతే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ జనాల్లో తీసుకెళ్లే ఉద్దేశం కానీ గత ఈ 10 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా చేసిన సందర్భాలు లేనప్పటికీ కూడా 24 ఎన్నికల తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీగా ఉంది జనసేన పార్టీ. అయినప్పటికీ కూడా 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయడానికి బలం ఉందా లేదా అంటే మరి బలం ఉన్న నియోజకవర్గాలు 60ని ఎంచుకున్నారు జనసేన పార్టీ వాళ్ళు. 60లో 50 మాత్రం చాలా బలంగా జనసేనకి అండగా ఉండే నియోజకవర్గాలుగా ఆ సర్వేలో రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. వాటి ఆధారంగానే పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసి ఇంకా నియోజకవర్గాల్లో మరింత బలం పెంచుకునేలా పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ నుండి టూర్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరి సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన స్టార్ట్ అయితే ఏ నియోజకవర్గాలకు వెళ్తారు, ఏ నియోజకవర్గాల్లో పర్యటనలు ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది అతి త్వరలోనే ఆ పార్టీ నాయకత్వం ఒక రూట్ మ్యాప్ కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అది సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ గారు టూర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటికే ఎక్కడైతే ఏ నియోజకవర్గాలకైతే సర్వే చేయించారో ఆ నియోజకవర్గాల వైపే వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు రూట్ మ్యాప్ రెడీ చేయమని కూడా తెలుస్తుంది. మరి అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో టూర్ పైన ఆ పార్టీ అధిష్టానం ఒక బ్లూ ప్రింట్ అంటే ఒక షెడ్యూల్ విడుదల చేయడానికి కూడా సంసిద్ధంగా ఉంది. మరి ఏ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు ఆ నియోజకవర్గాలనే మళ్ళా 2029 ఎన్నికల్లో ప్రస్తుతం 21 స్థానాల్లో పోటీ చేశారు. 29 ఎన్నికలు జరిగితే అప్పుడు 50 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలనేది ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరి 50 స్థానాలకి పోటీ చేయాలని జనసేన భావిస్తే 29లో మళ్ళీ కూటమి 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని ఒక ఆలోచన, దాదాపుగా అదే ఆలోచనతో ఉంటే 175 అంటే మరి డీలిమిటేషన్ ఒకటి ఉంది మధ్యలో. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 225 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. 175 నుండి 225 వరకు ఉంటాయి. 225 అయినప్పుడు మరి 50 స్థానాలని
జనసేన పార్టీ ఈసారి పొత్తులో టీడీపీ అధినాయకుడితో చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపి 50 స్థానాల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకుని అక్కడ జనసేన పార్టీ పాగా వేయాలనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తే 50 అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది డీలిమిటేషన్ అవ్వాలి. డీలిమిటేషన్ తర్వాత ఆ ఎన్నికల ప్రక్రియ, నియోజకవర్గాల ప్రక్రియ, ఏ నియోజకవర్గాల స్వరూపం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే కానీ మరి జనసేనకి 50 నియోజకవర్గాలకు వస్తాయా రావా, లేకపోతే ప్రస్తుతం ఉన్న 21 స్థానాల్లో ఇంకొక 5 పెంచితే 25 స్థానాలకే జనసేన పార్టీకి కేటాయించే అవకాశం పొత్తులో ఉంటుందా, ఏం జరుగుతుంది అనేది ఇంకా కొద్ది రోజులు అయితే కానీ తెలుస్తుంది. ఏదేమైనా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్లో టూర్ మాత్రం షెడ్యూల్ రెడీ అవుతుంది. ఆ టూర్లో ఎంచుకున్న నియోజకవర్గాల్లో మాత్రమే, బలం ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ గారి టూర్ ఉండబోతుందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఏ నియోజకవర్గాల్లో జనసేనకి బలం ఉందనేది త్వరలో రానున్న జనసేన పార్టీ టూర్ షెడ్యూల్ని బట్టే ఆ కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉండబోతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.